ప్రతి యుగం ఒక కొత్త శకానికి ఆరంభం. 19వ శతాబ్దం చివరిలో అప్పటికే 5000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కలియుగం అంతమై ఇక జ్ఞానసిద్ధి కాలం మొదలైంది అని అంటారు వల్లలార్. ఈ కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి అన్నది చాలా వేగవంతంగా ఉంటుంది. అది ఆధ్యాత్మికమైన విజ్ఞానమైన రెండూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, అంటే అందరికీ చేరువుగా అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రపంచం కూడా అటువైపే సాగుతోంది అనే విషయంలో సందేహం లేదు. విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. ఇంకా చెప్పాలంటే విజ్ఞానం వేరు, ఆధ్యాత్మికత వేరు అన్న ప్రాచీన దృక్పథం ఈ ప్రస్తుత కాలంలో మార్పు చెందుతోంది. ఆధ్యాత్మికత అన్నది అత్యున్నత విజ్ఞానం అన్న దశకు ఇప్పుడు ప్రపంచం చేరుకుంటోంది. ప్రతి యుగం లేక ఆయా కాలానికి అనుగుణంగా వేదాలు మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలు పుట్టుకొచ్చాయి. ఈ సరికొత్త వైజ్ఞానిక యుగం దానికి అవసరమైన అత్యున్నత వైజ్ఞానిక వేదాన్ని తిరువరుప్ప అనే గ్రంథంగా రామలింగ వల్లలార్ గారిచే ఆవిష్కరించింది. ఇది 5818 పద్యాలు కలిగి ఉన్నాయి. ఈ పద్యాలన్నింటికీ శిఖరము వంటిది అరుప్పెరుంజోతి అగవల్. ఇది 1596 పంక్తులు కలిగినవి. ఇది వల్లలార్ గారికి మూల చైతన్యమైన అరుప్పెరుంజోతియే స్వయంగా ఒకే రాత్రిలో వెల్లడించిన అత్యున్నత జ్ఞానం. ఇది మానవాళికి సరికొత్త ఆధ్యాత్మిక విజ్ఞానం. ఇందులో సమస్త వేదోపనిషత్తుల సారము, షడాంతముల సారము, సకల భక్తి యోగ జ్ఞాన గ్రంథాల సమస్త సారము, సకల మత గ్రంథాలు మరియు శాస్త్రాలలో చెప్పబడిన నిగూఢ సత్యాలను, సంపూర్ణ సిద్ధజ్ఞానమును వీటన్నింటితో కలిపి అత్యున్నత విజ్ఞాన శాస్త్రమును కలబోసిన మహాజ్ఞాన గ్రంథము, ఆధునిక వేదముగా పరిగణించబడుతున్నది ఈ తిరువరుప్ప అగవల్. సృష్టి ఆవిర్భావం నుండి భగవంతుని ఆది అంతముల పూర్ణ జ్ఞానాన్ని తెలియజేసేదే ఈ తిరువరుప్ప. ఈ జ్ఞాన విభాగాలన్నింటినీ విస్తృతంగా శాస్త్రీయ పద్ధతిలో వివరించబడినదే ఈ అరుప్పెరుంజోతి అగవల్. సృష్టికి సంబంధించిన ఎన్నో నిగూఢ సత్యాలను, సత్య జ్ఞానాన్ని బోధపరుస్తుంది. ఇందులో పంచభూతాల విశదీకరణ, వల్లలార్ గారి భౌతిక దేహ పరివర్తన, ఆయన పొందిన దివ్యత్వ స్థితుల గురించి సంపూర్ణంగా వివరిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ అరుప్పెరుంజోతి అగవల్ అనే మహా దివ్య రచనను ఇక రాబో రోజుల్లో మనం వివరంగా చూద్దాం.